పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోర్జరీ సంతకాల వివాదం చిలికి గాలివానగా మారి చివరికి మమతా బెనర్జీ నివాసం వరకు చేరింది. బెంగాల్ సిఐడి బృందం కోల్కతాలోని ఖాళీఘాట్ వద్ద ఉన్న మమతా బెనర్జీ నివాసం వద్దకు తనిఖీల కోసం చేరుకుంది. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ లేని సమయంలో తనిఖీలకు తాము అంగీకరించబోమని టీఎంసీ నేత సుభాషిష్ చక్రవర్తి స్పష్టం చేయడంతో సిఐడి బృందాన్ని లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత గుర్తింపు కోసం స్పీకర్కు సమర్పించిన ప్రతిపాదనలపై కొందరు టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోర్జరీ సంతకాల వివాదం చిలికి గాలివానగా మారి చివరికి మమతా బెనర్జీ నివాసం వరకు చేరింది. బెంగాల్ సిఐడి బృందం కోల్కతాలోని ఖాళీఘాట్ వద్ద ఉన్న మమతా బెనర్జీ నివాసం వద్దకు తనిఖీల కోసం చేరుకుంది. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ లేని సమయంలో తనిఖీలకు తాము అంగీకరించబోమని టీఎంసీ నేత సుభాషిష్ చక్రవర్తి స్పష్టం చేయడంతో సిఐడి బృందాన్ని లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత గుర్తింపు కోసం స్పీకర్కు సమర్పించిన ప్రతిపాదనలపై కొందరు టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది.